అల్లూరి జిల్లా మారేడుమల్లిలో ఈ నెల 18వ తేదీన హిడ్మా, అతని భార్య రాజే, మరొక నలుగురు 19వ తేదీన టేక్ శంకర్తో సహా 7గురు చొప్పున వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, అరెస్టులపై న్యాయ విచారణ జరపాలని, ఎన్కౌంటర్లు ఆపాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బీజేపీ ప్రభుత్వం కగారు పేరుతో గత 2 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా 270 మందికి పైగా ఆదివాసీలు, మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో చంపటం, దీనిపై ఎలాంటి విచారణ లేకపోవడం, చంపుతామని పాలకులు పదే పదే ప్రకటించడం భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకి భిన్నమైనదని, దేశంలో మావోయిస్టులతో, ఆదివాసులతో శాంతి చర్చలు జరపాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా దొరికిన వాళ్లను దొరికినట్లుగా కాల్చి చంపుతూ 2026 మార్చి 31 తర్వాత ఈ దేశంలో ఒక మావోయిస్టు కూడా ఉండడానికి వీలు లేదని ప్రకటించడం నాగరికత కాదని, దోపిడీ, అణచివేతలు లేని సమాజం కోసం చేతనైతే టార్గెట్లు పెట్టాలని, ప్రజల సమస్యని పరిష్కరించకుండా భూములు, గనులు, సముద్రాలు లాంటివి కార్పొరేట్లకు అప్పజెబుతూ కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం దేశ ప్రజలపై కగారు పేరుతో దాడులు చేయడం సరైన విధానం కాదని, దేశ ప్రజలు మౌనం వీడి ఈ నరమేధాన్ని ఆపటానికి పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో అల్లూరు జిల్లా మారేడుమల్లి అడవుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హెడ్మా, అతని భార్య, మరో 4గురు, అలాగే టెక్కు శంకరు, మరో 6గురు, మొత్తం 13 మందిని 2 రోజుల్లో ఎన్కౌంటర్ల పేరుతో చంపడం అనేది చాలా దుర్మార్గమైంది. దీన్ని ప్రజా సంఘాలుగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు రకరకాల ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి ఒక 50 మందిని అరెస్ట్ చేశారు. అందులో హెడ్మా సెక్యూరిటీ టీం ఉందని, దేవూజీ సెక్యూరిటీ టీం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఎన్కౌంటర్ పేరుతోటి మారేడుమల్లి అడవుల్లో హెడ్మాని చంపారు. హెడ్మా అనుచరులు మాత్రం విజయవాడలో దొరికారని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? హెడ్మా ఎక్కడుంటారో తన రక్షణ వలయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి పాలకులు చెప్పే, పోలీసులు చెప్పే ఇదే చాలా వైవిధ్యభరితంగా ఉన్నది. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేత న్యాయ విచారణ జరపాలని, బూటకపు ఎన్కౌంటర్లు అన్ని కూడా ఆపివేయాలని, ఈ రోజున దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటవీలో ఉన్నటువంటి ఖనిజాలని కొల్లగొట్టడం కోసం ఆదివాసులు ఖాళీ చేయిస్తున్నారు. అదే క్రమంలో ఆదివాసీ తెగ నుంచి వచ్చినటువంటి హెడ్మా లాంటి ఒక విప్లవకారుణ్ణి ఈ రకంగా అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో హాజరుపెట్టకుండా చంపడం అనేది చాలా దుర్మార్గమైంది. దీని మీద న్యాయ విచారణ జరపాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల క్రితం జరిగిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా, అతని సహచరి, ఇంకా అతని అనుచరులు ఒక 4గురిని రాజ్యం పట్టుకొని నిర్బంధించి అతి పాశవికంగా వాళ్ళని హింసలు పెట్టి కొట్టి ఆరేడుపల్లి అడవులకు తీసుకెళ్లి అక్కడ చంపేసి మేము హెడ్నాన్ని వేసేసామని చెప్పేసి ఒక నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, వాళ్ళ తాబేదారులైనటువంటి భారత సైన్యం కానీ, భారత సైన్యం ఇతర దేశాల మీద యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధానికి ఉపయోగించాలి సైన్యాన్ని. ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీ బిడ్డలైనటువంటి, దళిత గిరిజన బిడ్డలైనటువంటి వాళ్ళని నక్సలైట్ల పేరుతోటి ఆదివాసీ ఆడబిడ్డలపై జరుగుతున్న అత్యాచారాలను ఎదుర్కొంటున్నటువంటి నక్సలైట్లని మూటకంగా కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి రాజ్యం సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము అడుగుతున్నాం.